Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో భాగంగా చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో క్వాడ్రిలేటరల్స్ వరకు ఉన్న అన్ని చాప్టర్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు సర్కిల్స్ అనే మరొక కొత్త చాప్టర్ లో భాగంగా ఈ సర్కిల్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని, అలాగే కొన్ని థియరమ్స్ అండ్ ఎక్సర్సైజ్ నెంబర్ 9.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయలేదు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ చాప్టర్ లో మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఫ్యూచర్ లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా యూజ్ అవుతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ట్రయాంగిల్స్ లో ఏవైతే నేర్చుకున్నామో కాంగ్రుయెన్సీ రూల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం కదా, అవి మనం ఈ సర్కిల్స్ అనే చాప్టర్ లో తరచుగా ఉపయోగిస్తాం. కాబట్టి ఒకసారి వాటిని రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ లో భాగంగా వాట్ ఈజ్ మెంట్ బై ఎ సర్కిల్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ సర్కిల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు సర్కిల్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, దీనికి చుట్టూ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ అన్నిటి యొక్క సెట్ నే మనం సర్కిల్ గా డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, దీన్ని మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నిజం చెప్పాలంటే ఈ సెంటర్ అనేది సర్కిల్ లో భాగం కాదు, ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్. బట్ మనం సర్కిల్ ని డిఫైన్ చేయాలంటే ఆ సెంటర్ అనేది మస్ట్ అనమాట. ఆ సెంటర్ ని బేస్ చేసుకుని మనం సర్కిల్ యొక్క డెఫినేషన్ చెప్తాం, కానీ ఆ సెంటర్ అనేది సర్కిల్ లో భాగం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్కిల్ కి ఏం ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం, బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అన్ని కూడా మనకి సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. అందులో మనకి సెంటర్ ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆ సర్కిల్ ని డిఫైన్ చేయడానికి మనకి సెంటర్ కావాలన్నమాట. దాన్ని ఆధారంగా చేసుకుని మనం సర్కిల్ యొక్క డెఫినేషన్ ని చెప్తాం. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ సర్కిల్. అదే మనం సర్కిల్ కి స్పియర్ కి కొంచెం దగ్గర సంబంధం ఉంది కదా. సర్కిల్ అనేది ఏమో ప్లేన్ ఫిగర్, అంటే 2 డైమెన్షనల్ ఫిగర్. కానీ స్పియర్ అనేది ఏమో 3 డైమెన్షనల్ ఫిగర్, దాన్ని మనం సాలిడ్ ఫిగర్ అంటాం. ఈ రెండింటికి డెఫినేషన్ లో మనం ప్లేన్ ప్లేస్ లో మనం స్పేస్ వాడినట్లయితే అప్పుడు ఏమవుతుంది అనమాట, అది స్పియర్ యొక్క డెఫినేషన్ అవుతుంది. ఇప్పుడు సర్కిల్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ వాడాం కదా, ఆ ప్లేన్ ప్లేస్ లో మనం స్పేస్ వాడామనుకోండి. ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద స్పేస్. అంటే స్పేస్ అంటే ఇది ఎంత స్పేసే కదా, దీని చుట్టూ మనకి 3 డైమెన్షన్స్ లో అనేక పాయింట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి యొక్క సెట్ ని మనం స్పియర్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ ద సర్కిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనకి సర్క్యూఫరెన్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ పాలిగన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. అసలు పాలిగన్ అంటే ఏంటి, ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. వాటిని మనం పాలిగన్స్ అంటాం. అంటే లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ని పాలిగన్స్ అంటాం. అయితే వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఉపయోగించిన నెంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి వాటి పేరు మారుతూ ఉంటాయి. 3 సైడ్స్ ఉపయోగిస్తే ట్రయాంగిల్ అని, 4 సైడ్స్ ఉపయోగిస్తే క్వాడ్రిలేటరల్ అని చెప్పుకుంటూ వెళ్తాం. వాటిని మనం వాటి యొక్క బౌండరీని ఏ పేరుతో పిలుస్తాం, మనం పెరిమీటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ లో మనం ఎన్ని లైన్ సెగ్మెంట్ ఉపయోగించాం, 3 లైన్ సెగ్మెంట్స్ ఉపయోగించాం. ఇప్పుడు దీని బౌండరీ యొక్క లెంత్ ఎంత అంటే మనం ఏం చేస్తాం, ఆ 3 లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంత్ ని యాడ్ చేస్తాం, అంటే సమ్ ఆఫ్ ద 3 సైడ్స్. దీన్ని మనం పెరిమీటర్ గా పిలుస్తున్నాం మనం. అయితే ఇక్కడ మనకి సర్కిల్ అనేది మనకి లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అవ్వలేదు, కర్వ్డ్ లైన్ తో ఫామ్ అయింది. ఈ సర్కిల్ యొక్క బౌండరీనే మనం సర్క్యూఫరెన్స్ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. ఓకే, నథింగ్ బట్ పెరిమీటర్ అన్నమాట. మనం పాలిగన్స్ కి అయితే పెరిమీటర్ అంటాం, సర్కిల్ కి అయితే సర్క్యూఫరెన్స్ అంటాం అన్నమాట. అంటే సర్క్యూఫరెన్స్ మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ద బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సర్క్యూఫరెన్స్. మనకి ఇది సర్కిల్, ఇది బౌండరీ కదా. ఈ సర్కిల్ ఏం చేస్తుంది, ఈ ప్లేన్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒకటేమో ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్,
నెక్స్ట్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఆన్ ద సర్కిల్, అంటే ఈ సర్కింఫరెన్స్ మీద ఉన్న పాయింట్స్ అన్ని ఒక పార్ట్, లోపల వైపు ఉన్న మరొక పార్ట్ దాన్ని ఇంటీరియర్ అంటాం, బయట వైపు ఉన్నది మరొక పార్ట్ దాన్ని ఎక్స్టీరియర్ అంటాం. ఓకే, నెక్స్ట్ రేడియస్. మనం సర్కిల్ డెఫినేషన్ ఒక ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకుని చెప్తున్నాం కదా, దాన్ని ఏమన్నా మనం సెంటర్ అన్నాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ సర్కింఫరెన్స్ కి ఉన్న డిస్టెన్స్ ని, అంటే ఇక్కడ మనం ఈ రేడియస్ ని సర్కింఫరెన్స్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా, ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ ని మనం రేడియస్ గా డిఫైన్ చేస్తాం. రేడియస్, ఇక్కడ రేడియస్ ని మనం సాధారణంగా ఆర్, స్మాల్ ఆర్ తో డిఫైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, డినోట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం ఒక సర్కిల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేడియస్ డ్రా చేయొచ్చు కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, సి అనే పాయింట్, ఏసీ రేడియస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాను, ఏపీ అనేది ఒక రేడియస్ అవుతుంది. నెక్స్ట్ ఈ సర్కింఫరెన్స్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ సెంటర్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి రేడియస్ ఆఫ్, అంటే మనం రేడియస్ యొక్క ఫ్లోరల్ రేడియై అంటాం. రేడియై అంటే ఇది ఫ్లోరల్ ఫామ్, ఇది సింగులర్ ఫామ్ అన్నమాట. అంటే రేడియై ఆఫ్ ఏ సేమ్ సర్కిల్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్, అంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ని మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ చాప్టర్ లో. నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ గురించి మాట్లాడే ముందు మనం ఫస్ట్ కార్డ్ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ మెంట్ బై ఏ కార్డ్? మనం ఏదైనా ఒక సర్కిల్లో సర్కింఫరెన్స్ మీద ఏమైనా 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈ రెండింటిని మనం స్కేల్ తో జాయిన్ చేసాం అనుకోండి, ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 points on the circumference of a circle is called a chord of the circle. అయితే మనం ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఫామ్ అవుతాయి కదా. కాబట్టి వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ టు ఏ సర్కిల్. అంటే ఒక సర్కిల్ కి మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ని డ్రా చేయొచ్చు అన్నమాట. అయితే అవన్నీ మనకి ఒకే లెంత్ ని కలిగి ఉంటాయంటే కలిగి ఉండవు, దే ఆర్ ఇన్ డిఫరెంట్ లెంత్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 పాయింట్స్ తీసుకున్నాను, సిడి అని. దీని యొక్క లెంత్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఏబి. అంటే ఏబితో కంపేర్ చేసుకుంటే సిడి తక్కువగా ఉంటుంది, పీక్యూతో కంపేర్ చేసుకుంటే ఏబి యొక్క లెంత్ తక్కువగా ఉంటుంది. అంటే కార్డ్స్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉండాలనే రూల్ లేదనమాట. అయితే మరి వీటిలో ఏది లాంగెస్ట్ కార్డ్ అంటే మనం ఒక సర్కిల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డ్రా చేయొచ్చు. మరి వాటిలో అన్నిటికంటే పెద్ద కార్డ్ ఏంటంటే ఏ కార్డ్ అయితే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుందో ఆ కార్డ్ అన్నిటికంటే ఎక్కువ లెంత్ ని కలిగి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ సమ్ ఓ దగ్గర ఉంది అనుకున్నాం, మనం ఒక కార్డ్ డ్రా చేసాం, మనం XY అనే ఒక కార్డ్ ని డ్రా చేసాం. అది పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అది సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్ళింది అనుకోండి, అదే అన్నిటికంటే ఎక్కువ లెంత్ ని కలిగి ఉంటుంది అనమాట. లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్ ఈజ్ డయామీటర్. దాన్ని మనం డయామీటర్ గా పిలుస్తాం అనమాట. ఓకే, ఏ కార్డ్ అయితే మనకి సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఈ డయామీటర్ అనేది మనకి రేడియస్ కి డబుల్ ఉంటుంది. డయామీటర్ మనం డి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. డయామీటర్ ఫస్ట్ లెటర్ డి కాబట్టి దీంతో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనం ఇక్కడ సెంటర్ నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ రేడియస్ అంటాం. అలాగే ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ కూడా రేడియస్ అవుతుంది. ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది, 2r అవుతుంది. అంటే డయామీటర్ అనేది రేడియస్ కి డబుల్ ఉంటుంది. దీని రివర్స్ లో చెప్పుకుంటే రేడియస్ అనేది డయామీటర్ లో హాఫ్ ఉంటుంది, సగం ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం డయామీటర్ గురించి మాట్లాడుకున్నాం, కార్డ్ గురించి మాట్లాడుకున్నాం. కార్డ్ అంటే ఏంటి? సర్కిల్ యొక్క సర్కింఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ తీసుకుని జాయిన్ చేస్తే ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ కార్డ్ అవుతుంది. మనం సర్కిల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డ్రా చేయొచ్చు. అందులో మనకి ఏ కార్డ్ అయితే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ అన్నాం, విచ్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్. అది సర్కిల్ అన్నిటికంటే పెద్ద కార్డు, ఎక్కువ లెంత్ ఉన్న కార్డు. నెక్స్ట్ ఆర్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంగిల్ ఉంది, ఆ బ్యాంగిల్ పగిలిపోయింది అనుకోండి, చాలా పీసెస్ వస్తాయి కదా, ఆ పీసెస్ అన్ని కూడా మనకి ఆర్క్స్ అవుతాయి అన్నమాట. అంటే సర్కిల్లో కొంత భాగాన్ని మనం
ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉన్న ఆ భాగాన్ని మనం ఆర్క్ గా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్, ఈ భాగం ఉందనుకోండి, ఈ 2 పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనే 2 పాయింట్స్ మధ్యలో ఉన్న ఈ భాగాన్ని తీసుకుంటే దీన్ని ఏమంటాం అనమాట, ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్. అంటే పార్ట్ లో అంటే సర్కిల్ లో కొంత భాగం, సర్కింఫరెన్స్ లో కొంత భాగాన్ని మనం ఆర్క్ గా చెప్పుకుంటాం. ఇది ఆర్క్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ ఇటువైపు కూడా ఆర్క్ అవుతుంది కదా, అది కూడా మనకి సర్కిల్ లో భాగమే కదా. కాబట్టి మనకి హాఫ్ కంటే తక్కువ ఉన్నదాన్ని మైనర్ ఆర్క్ అని, అలాగే హాఫ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మేజర్ ఆర్క్ అని అంటాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఆర్క్స్ ఆఫ్ ఏ సర్కిల్. నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. మనం ఇంతకు ముందు కార్డ్ గురించి మాట్లాడుకున్నాం. కార్డ్ అంటే ఏంటి, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ తీసుకుని జాయిన్ చేయగా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ మనం కార్డ్ అన్నాం. ఇప్పుడు ఈ కార్డ్ ఏం చేస్తుంది అంటే ఇది ఈ సర్కిల్ అనేది ప్లేన్ మీద కొంత భాగాన్ని ఆక్యుపై చేస్తుంది కదా, దాన్ని మనం ఏరియా అని పిలుస్తాం కదా. అంటే ఏరియా అంటే ఏంటి, మనకి ద స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ ప్లేన్ ఫిగర్. ఒక ప్లేన్ ఫిగర్ ఆక్రమించిన స్థలాన్ని మనం ఏరియాగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఏమైంది, ఏరియా 2 పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. ఓకే, మనకి ఈ కార్డ్ కి మనకి బాటమ్ సైడ్ ఒకటి ఉంది, టాప్ సైడ్ ఉంది, పై భాగంలో కొంత భాగం ఉంది, కింద భాగంలో కొంత భాగం ఉంది కదా. దీస్ ఆర్ కాల్డ్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇవి సర్కిల్ లో భాగాలు అన్నమాట, 2 భాగాలుగా విభజించబడింది కదా ఈ కార్డ్ వల్ల. కాబట్టి వీటిని ఏమంటారంటే సెగ్మెంట్స్ అంటారు. ఓకే, సెగ్మెంట్స్ ఆఫ్ ద సర్కిల్ అన్నమాట. ఓకే, అయితే ఇందులో కొంత భాగం ఏమో మనకి సగం కంటే తక్కువగా ఉంది, మరి కొంత ఏమో ఎక్కువగా ఉంది కదా. సేమ్ ఇదే పేరుతో పిలుస్తారు, మైనర్ మార్జర్ అన్నా కదా. అంటే ఇదేమో మైనర్ సెగ్మెంట్, ఇదేమో మేజర్ సెగ్మెంట్ అవుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఏ సెగ్మెంట్ లో ఉంటుందో ఆ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ అవుతుంది. ఏ సెగ్మెంట్ లో అయితే మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఉండదో అది మైనర్ సెగ్మెంట్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద సెగ్మెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్. మరి డయామీటర్ కూడా ఒక కార్డే కదా. అంటే ఈ సర్కిల్ తీసుకున్నాం, ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది సెంటర్ గుండా పాస్ అయ్యే ఒక కార్డ్ అనుకున్నాం. అప్పుడు దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నాం, మనం డయామీటర్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ డయామీటర్ కూడా మనం సర్కిల్ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అయితే 2 పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఈ డయామీటర్ సర్కిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ పార్ట్స్ ని మనం ఏమన్నాం, సెగ్మెంట్స్ అన్నాం. అయితే ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ కదా, వాటిని ఏమంటారంటే సెమీ సర్కిల్స్ అంటాం. ఈ రెండింటిని ఏమంటాం మనం, సెమీ సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ సెక్టర్. ఇప్పుడు సెక్టర్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే మనం ఏదైనా ఒక సర్కిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ O అనుకున్నాం. ఇప్పుడు ఈ సర్కిల్ లో ఒక ఆర్క్ తీసుకున్నాం, అంటే ఏకి బికి మధ్య ఉన్న ఒక ఆర్క్ అని తీసుకున్నాం. దిస్ ఈజ్ ఎన్ ఆర్క్. ఇప్పుడు ఈ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి సర్కిల్ యొక్క సెంటర్ కి డ్రా చేసిన వీటిని ఏమంటాం, రేడియస్ అంటాం, రేడియై అంటాం. అంటే మనం ఒక ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ ని మనం సర్కిల్ యొక్క సెంటర్ తో జాయిన్ చేసినప్పుడు ఒక కొంత భాగం ఫామ్ అయింది కదా. దిస్ పార్ట్ ఈజ్ నౌన్ యాజ్ సెక్టర్ ఆఫ్ ద సర్కిల్. అంటే సెక్టర్ అంటే మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట, ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఎన్ ఆర్క్ అండ్ 2 రేడియై ఆఫ్ ద సర్కిల్. అంటే ఒక సర్కిల్ యొక్క ఆర్క్ మరియు ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి డ్రా చేసిన రేడియస్ మధ్యలో ఉండే భాగం అనమాట ఆర్క్. ఓకే, మరి ఇది కూడా ఒక ఆర్క్ అవుతుంది కదా, ఎందుకంటే ఇది ఆర్క్, నెక్స్ట్ ఇది కూడా రేడియస్ అవుతాయి కాబట్టి ఇది కూడా ఒక సెక్టర్ అవుతుంది. ఇందాక అలాగే మనం దీన్ని ఏమో సగం అంటే తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనర్ సెక్టర్ అంటాం, పైదాన్ని ఏమో మేజర్ సెక్టర్ అంటాం. మైనర్ అంటే సగం అంటే తక్కువగా ఉండేది, మేజర్ అంటే ఎక్కువగా ఉండేది అన్నమాట. నెక్స్ట్ టాంజెంట్, సీకెంట్. ఇవి మనం ఎక్కువగా 10th క్లాస్ లో మనం వీటి గురించి మాట్లాడుకుంటాం. జస్ట్ ఒకసారి మాట్లాడుకుని వదిలేద్దాం. అంటే ఒక ప్లేన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది అనుకున్నాం. ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ వర్డ్స్ ను ఉపయోగిస్తాం, టాంజెంట్, సీకెంట్ అని. అంటే మనకి ఒక ప్లేన్ మీద ఒక సర్కిల్ అండ్ ఒక లైన్ ఉన్నప్పుడు, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎన్ని విధాలుగా ఉంటుందో ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ది సర్కిల్ ఎలా ఉంది, స్ట్రైట్ లైన్ ఎలా ఉంది
అంటే ఈ రెండింటికి ఏ విధమైన సంబంధం ఉండదు. అంటే దాని అర్థం అంటే రెండింటికి కామన్ పాయింట్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, అప్పుడు ఈ లైన్ ఏ పేరుతో పిలుస్తామంటే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం అన్నమాట. అంటే ఈ లైన్ కి సర్కిల్ కి ఏ విధమైన కామన్ పాయింట్స్ లేనట్లయితే అప్పుడు ఆ లైన్ ఏమని పిలుస్తాము? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అని పిలుస్తాం. ఒకవేళ మనం దీన్ని దగ్గరికి చేర్చుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు ఈ సర్కిల్ ని ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కదా. అంటే ఈ రెండింటికి ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయంటే ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పి అంటాం. అప్పుడు ఈ లైన్ ఏమని పిలుస్తారంటే టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. టాంజెంట్ అంటే దీన్ని బట్టి మనం టాంజెంట్ అంటే ఏం చెప్పొచ్చు అనమాట, మనకి ఒక సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ తో టచ్ అయినా లేకపోతే ఇంటర్సెక్ట్ చేసిన లైన్స్ ఆ లైన్ సెగ్మెంట్ ని ఆ లైన్ ని మనం ఏమని పిలుస్తాము? టాంజెంట్ అని పిలుస్తాం. ఒకవేళ మనం ఈ లైన్ ఇంకా మనకు లోపలికి జరిపామనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? ఇలా ఉంటుంది. అప్పుడు ఈ సర్కిల్ కి ఈ స్ట్రైక్ లైన్ కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అంటే రెండు పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట ఈ లైన్ అనేది సర్కిల్ ని. అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం మనం? సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, టాంజెంట్ అంటే సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ తో టచ్ చేసేది, ఇంటర్సెక్ట్ చేసేది. సీకెంట్ అంటే 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేసేదాన్ని మనం సీకెంట్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నమాట. వీటిని మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం మనం ఈ లెసన్ లో కావచ్చు, అట్లాగే హైయర్ క్లాసెస్ లో కావచ్చు. కాబట్టి వీటన్నిటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ కార్డ్ అట్ ఏ పాయింట్. ఓకే, కార్డ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక కార్డ్ అనేది ఏదైనా ఒక పాయింట్ దగ్గర సబ్టెండ్ చేసే యాంగిల్ గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే, మనం సర్కిల్ డ్రా చేసాం. దీన్ని సెంటర్ ఇక్కడ ఓ దగ్గర ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఒక కార్డ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక కార్డ్. ఇప్పుడు యాంగిల్స్ మేడ్ బై దిస్ కార్డ్ మనకి 2 ways లో చెప్పుకుంటాం. అట్ ద సెంటర్, అట్ ద పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఎండ్ పాయింట్స్ ని మనం సర్కిల్ తో జాయిన్ చేసాం అనుకోండి, లైన్ సెగ్మెంట్స్ తో. అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ యాంగిల్ ఏమంటే యాంగిల్ సబ్టెండ్ బై ఏ కార్డ్ అట్ ద సెంటర్. అంటే ఈ కార్డు సెంటర్ దగ్గర ఫామ్ చేసిన మేక్ చేసిన యాంగిల్ అనమాట. ఇదేమవుతుంది మనకి? యాంగిల్ ఏఓబి అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ రేడియస్లు అనేవి ఈక్వల్ గా ఉంటాయి కదా. ఒక సర్కిల్ యొక్క రేడియస్లు అన్ని ఈక్వల్ గా ఉంటాయి. అంటే అప్పుడు ఓఏ ఈక్వల్ టు ఓబి అవుతుంది. కాబట్టి మనకి ట్రయాంగిల్ ఓఏబి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు మనకి ఈక్వల్ సైడ్స్ కదా. అప్పుడు ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ మూడిట్లో ఏ యాంగిల్ తెలిసినా సరే మిగిలిన 2 యాంగిల్స్ ని ఈజీగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 degrees అన్నారనుకోండి, ఇది కూడా ఎంత ఉంటుంది? 50 degrees ఉంటుంది. ఎందుకంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. అప్పుడు మనం దీన్ని ఈజీగా చెప్పేసేయచ్చు. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. ఈ రెండు యాడ్ చేస్తే 100 అయింది. 180 లోంచి 100 మైనస్ చేస్తే 80 degrees అని ఇలా ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఈ సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ ని ఈ పాయింట్స్ తో జాయిన్ చేసినట్లయితే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా. ఓకే, ఇది యాంగిల్ సబ్టెండెడ్ బై ఎన్ కార్డ్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ అనమాట. అయితే మనం డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఒక డి అనే పాయింట్ తీసుకున్నాను, ఇలా జాయిన్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ అనే పాయింట్ ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? ఒకే సెగ్మెంట్ లో ఉన్నాయి కదా. ఈ సర్కిల్ ఏం చేస్తుంది? ఈ కార్డ్ ఏం చేస్తుంది? సర్కిల్ ని 2 parts గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇందులో పైదేమో మేజర్ సెగ్మెంట్, కిందదేమో మైనర్ సెగ్మెంట్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 3 యాంగిల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి? మేజర్ సెగ్మెంట్ లో ఉన్నాయన్నమాట. అవి ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ సబ్టెండెడ్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ బై ఎ కార్డ్ ఆర్ ఈక్వల్. అంటే ఒక కార్డు ఒక సర్కిల్ ఒక సెగ్మెంట్ లో ఫామ్ చేస్తే అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. దీన్ని మనం థియరం లో ప్రూఫ్ చేస్తాం కూడా అనమాట. ఓకే,
అట్లాగే ఈ సైడ్ కూడా ఈ సెగ్మెంట్ లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఈ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ P, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం Q, ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకే సెగ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ థీరం నెంబర్ 9.1, ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ సర్టెన్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. అంటే ఒక సర్కిల్ లో మనం 2 కార్డ్స్ తీసుకున్నాం, ఆ 2 కార్డ్స్ కూడా ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉన్న కార్డ్స్ ని తీసుకున్నాం. అప్పుడు ఆ 2 కార్డ్స్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఒక సర్కిల్ తీసుకున్నాం, దీని సెంటర్ O దగ్గర ఉంది అనుకున్నాం. నెక్స్ట్ AB అనేది ఒక కార్డ్ అనుకున్నాం, అలాగే మరొకటి BC అనేది అనుకున్నాం, సారీ CD అనుకున్నాం. ఇవి రెండు కూడా మనకి ఏమన్నాడు, ఈక్వల్ లెంగ్త్ ని కలిగి ఉన్నాయి అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇవి రెండు సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ని ఫామ్ చేస్తాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇది థియరం కాబట్టి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం కదా. ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్. ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చారు, అలాగే ఈక్వల్ లెంగ్త్ ఉన్న 2 కార్డ్స్ ఇచ్చారు కదా. AB, CD are 2 chords of equal length. To a circle of center O. అంటే O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ లో AB, CD అనేవి 2 కార్డ్స్ ఈక్వల్ లెంగ్త్ ని కలిగి ఉన్నవి అన్నమాట. మనం రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆ 2 కార్డ్స్ కూడా సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్ ని ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ AOB ఈక్వల్ టు యాంగిల్ COD అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం కాంగ్రుయెన్సీ రూల్స్ ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ప్రూఫ్ చేద్దాం. అంటే ఇచ్చిన డేటా సరిపోతుంది కాబట్టి. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఏంటవి, ట్రయాంగిల్ OAB అండ్ ట్రయాంగిల్ OCD. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం ఒకసారి. మనకి AB ఈజ్ ఈక్వల్ టు CD ఇచ్చేసారు కదా, ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉంటాయని. AB ఈక్వల్ టు CD గివెన్. నెక్స్ట్ OA ఈక్వల్ టు OC అవుతుంది, ఎందుకంటే అవి రెండు కూడా ఒకే సర్కిల్ యొక్క రేడియే. అంటే OA ఈక్వల్ టు OC. అలాగే OB ఈక్వల్ టు OD అవుతుంది, అవి కూడా రేడియే కదా. OB ఈక్వల్ టు OD, రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అవి రెండు ఏమవుతాయి, మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి బై SSS కాంగ్రుయెన్సీ రూల్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు అనమాట, ట్రయాంగిల్ OAB ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ OCD. మనం ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం, SSS కాంగ్రుయెన్స్ రూల్. మరి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఈ యాంగిల్ దీనికి కరెస్పాండింగ్ యాంగిల్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ యాంగిల్ AOB ఈక్వల్ టు యాంగిల్ COD. ఎలా చెప్పగలమంటే CPCT అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ థీరం నెంబర్ 9.2. దీన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నా, అంటే 9.1 థీరంకి కాన్వర్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఎట్ ద సెంటర్ ఆర్ ఈక్వల్ దెన్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్. ఇంతకు ముందేమో కార్డ్స్ యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటే అవి సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం ఈ థీరంలో అవి సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే వాటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఒక సర్కిల్ తీసుకుందాం, దీని యొక్క సెంటర్ O అనుకుందాం.
ఓకే, 2 కార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒకటి, అలాగే సిడి అనేది ఒకటి, 2 కార్డ్స్ తీసుకున్నాం. ఇవి రెండు కూడా మనకి సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు సిఓడి ఇచ్చారు, యాంగిల్ సిఓడి. మనం ఏం ప్రూఫ్ చేయాలి, ఏబి ఈక్వల్ టు సిడి ప్రూఫ్ చేయాలన్నమాట. గివెన్ in the circle of center O, అంటే మనకి సెంటర్ O గా ఉన్న సర్కిల్ లో AB, CD ఆర్ 2 కార్డ్స్. అండ్ అవి సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ ఈక్వల్ కదా, అంటే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ సిఓడి అని ఇవ్వడం జరిగింది అనమాట. మనం రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, వాటి యొక్క లెంగ్త్లు ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే ఏబి ఈక్వల్ టు సిడి అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సేమ్ ఇంతకు ముందు ఏ కాన్సెప్ట్ అయితే ఉపయోగించామో అదే కాన్సెప్ట్, కాంగ్రియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుని దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ప్రూఫ్. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి కమా ట్రయాంగిల్ ఓసిడి, రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉంటాయి అంటే యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఇచ్చిందే కదా, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, గివెన్. నెక్స్ట్ ఓఏ ఓసికి ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే అవి రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్, అంటే ఓఏ ఈక్వల్ టు ఓసి. అలాగే ఓబి ఓడికి ఈక్వల్ గా ఉంటుంది, అవి కూడా రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ అయ్యాయి కాబట్టి అవి రెండు ఏం సర్కిల్, ఏం ట్రయాంగిల్స్ అవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓసిడి. మనం ఇక్కడ ఏ కాంగ్రుయెన్స్ రూల్ అప్లై చేసాం, ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్, ఎస్ఏఎస్ రూల్. మరి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఏపీ అనేది సిడికి కరస్పాండింగ్ సైడ్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ ఏపీ ఈక్వల్ టు సిడి. ఎలా చెప్పగలిగాం, సిపి సిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, హెన్స్ ప్రూవ్డ్. ఇదే కదా మనం రాబట్టాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. Okay, next exercise number 9.1. Recall that 2 circles are congruent if they have the same radii. Prove that equal chords of congruent circles subtend equal angles at their centers. Already మనకి కాంగ్రుయెంట్ అంటే ఏంటి, సిమిలర్ అంటే ఏంటి అనేది విషయాన్ని మనం ట్రయాంగిల్ లో డిస్కస్ చేసాం కదా. మనం 2 ఫిగర్స్ లేకపోతే 2 ప్లేన్ ఫిగర్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి, ఎప్పుడు కాంగ్రుయెంట్ అవుతాయి. మనకి 2 ప్లేన్ ఫిగర్స్ అనేవి ఒకే సైజు ఒకే షేపు ఉన్నట్లయితే అవి కాంగ్రుయెంట్ అవుతాయి. అలా కాకుండా మనకి ఓన్లీ షేపు అంటే సైజు డిఫరెంట్గా ఉండొచ్చు, సేమ్ షేప్ని కలిగి ఉంటే అవి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. ఇప్పుడు మనకి 2 సర్కిల్స్ యొక్క రేడియస్లు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అవి చూడడానికి ఎలా ఉంటాయి, రెండు సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయి, రెండు ఒకే సైజులో ఉంటాయి. అంటే ఒక సర్కిల్ మీద మరొకటి ఉంచినప్పుడు అవి రెండు ఒకదానికి ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. దాని అర్థం ఏంటి, అవి రెండు ఈక్వల్ సైజుని కలిగి ఉన్నాయని. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, 2 సర్కిల్స్ కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే వాటి రేడియస్ ఈక్వల్ గా ఉంటే సరిపోతుంది. మరి సిమిలర్ అవ్వాలంటే దే ఆర్ ఆల్వేస్ సిమిలర్, ఎందుకంటే అవి రేడియస్ తో సంబంధం లేకుండా ఎప్పుడు సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయి, చూడడానికి ఒకేలా ఉంటాయి. కాబట్టి సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, అలాగే స్క్వేర్స్ ఆల్సో ఆల్వేస్ సిమిలర్. కానీ కాంగ్రుయెంట్ అవ్వాలంటే రేడియైలు ఈక్వల్ గా ఉండాలి, అదే స్క్వేర్లు ఈ కాంగ్రుయెంట్ గా ఉండాలంటే వాటి యొక్క సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి అన్నమాట. అయితే మనకు ఆ విషయం తెలుసు. అయితే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ సర్కిల్స్, అంటే రెండు కాంగ్రుయెంట్ సర్కిల్స్ యొక్క
ఈక్వల్ లెంత్ ఉన్న కార్డ్స్ మనకి సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ని ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయాలన్నమాట. ఇక్కడ 2 సర్కిల్స్ తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా మనకి కాంగ్రియంట్ సర్కిల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ ఏ దగ్గర ఉంది అనుకుందాం, దీని సెంటర్ బి దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక కార్డ్ తీసుకున్నాను, పిక్యూ అనే కార్డ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఆర్ఎస్ అనే ఒక కార్డ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈక్వల్ కార్డ్స్ అన్నాడు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, పిక్యూ ఈక్వల్ టు ఆర్ఎస్ అని ఇచ్చాడు అనమాట. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇవి రెండు కూడా సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు యాంగిల్ ఆర్బిఎస్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, గివెన్ ఫస్ట్ 2 circles of centers A and B. అంటే ఇక్కడ 2 కార్డ్స్ ఇచ్చాడు, 2 కార్డ్స్. ఇక్కడ ఏంటి, PQ అండ్ RS ఆఫ్ ఈక్వల్ లెంత్. ఇక్కడ ఏమి ఇచ్చాడంట, గివెన్ PQ ఈక్వల్ టు RS అన్నమాట. అంటే ఇక్కడ PQRS అనేవి 2 డిఫరెంట్ సర్కిల్స్, 2 కాంగ్రియంట్ సర్కిల్స్, అలాగే 2 కాంగ్రియంట్ సర్కిల్స్ అని కూడా ఇచ్చాడు, అది కూడా మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆ 2 కార్డ్స్ కూడా సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయాలి. అంటే PAQ ఈక్వల్ టు యాంగిల్ RBS. మనం ఈ నేమ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ప్రూఫ్, ఇన్ ట్రయాంగిల్ PAQ, ట్రయాంగిల్ RBS రెండిట్లో ఏమిటి ఈక్వల్, PQ ఈజ్ ఈక్వల్ టు RS అని ఇచ్చారు కదా, PQ ఈక్వల్ టు RS గివెన్. అలాగే AP ఈజ్ ఈక్వల్ టు BR అవుతుంది, AP ఈక్వల్ టు BR. ఎందుకని, అవి రెండు కూడా 2 కాంగ్రియంట్ సర్కిల్స్ యొక్క రేడియై కదా. సో రేడియై ఆఫ్ కాంగ్రియంట్ సర్కిల్స్. అట్లాగే నెక్స్ట్ AQ ఈజ్ ఈక్వల్ టు BS. ఇవి కూడా మనకి రేడియై ఆఫ్ కాంగ్రియంట్ సర్కిల్స్. అంటే AQ ఈక్వల్ టు BS, ఇది కూడా రేడియై ఏంటి, సేమ్ రేడియై ఆఫ్ కాంగ్రియంట్ సర్కిల్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ PA ఎట్లా రాసినా పర్లేదు, PAQ is congruent to triangle RBS. ఏ రూల్ అప్లై చేసాం, SSS అంటే సైడ్ 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 కాంగ్రుయెంట్ రూల్ అన్నమాట. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ PAQ ఈక్వల్ టు యాంగిల్ RBS ఎలా చెప్పగలం అంటే CPCT అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. హెన్స్ ప్రూవ్డ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ second one, prove that if chords of congruent circles subtend equal angles at their centers, then the chords are equal. దీన్ని మనం ఫస్ట్ వన్ కి కాన్వర్స్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. అక్కడ లెన్స్ ఆఫ్ ద కార్డ్స్ ఈక్వల్ గా ఇచ్చారు, మనం యాంగిల్స్ ఈక్వల్ గా అని చూపించాం. ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు, కార్డ్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి కాన్వర్స్ అన్నమాట. ఓకే, 2 సర్కిల్స్ తీసుకున్నాను. ఇవి రెండు కూడా మనకి ఏంటన్నమాట, కాంగ్రుయెంట్ సర్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఏమైనా పెట్టుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ P అనుకుందాం, దీని సెంటర్ Q అనుకుందాం. దీంట్లో కార్డ్ ఏంటి AB, ఇందులో కార్డ్ ఏంటి CD అనుకుందాం. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, యాంగిల్ APB, ఈ యాంగిల్
అలాగే సిక్యూడి ఈ యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చాడు. మనం ఏం ప్రూఫ్ చేయాలి? ఏబి ఈక్వల్ టు సిడి అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. గివెన్ ఏబి అండ్ సిడి ఆర్ chords of two congruent circles. Of centers P and Q. And ఇంకేం ఇచ్చారు మనకి? ఇవి రెండు కూడా ఈ కార్డ్స్ రెండు కూడా సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయని ఇచ్చారు కదా. అంటే ఏపీబి ఈక్వల్ టు యాంగిల్ సిక్యూడి అని ఇచ్చారు అన్నమాట. రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆ టూ కార్డ్స్ ఈక్వల్ లెంగ్త్ కలిగి ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే ఏబి ఈక్వల్ టు సిడి అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, ప్రూఫ్. ఇక్కడ కూడా మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిఏబి ట్రయాంగిల్ క్యూసిడి రెండిట్లో ఏం సమానం అంటే ఫస్ట్ ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చేసారు కదా. యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు యాంగిల్ సిక్యూడి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? గివెన్. వాళ్ళు ప్రాబ్లమ్ లో ఇచ్చిందే కదా, థియరంలో గివెన్. నెక్స్ట్ మనకి ఈ సైడ్ ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే అవి రెండు కూడా మనకి రేడియస్ ఆఫ్ టూ కాంగ్రుయెంట్ సర్కిల్స్. అంటే పిఏ ఈక్వల్ టు పిసి, అట్లాగే పిబి ఈక్వల్ టు పిడి కూడా అవుతుంది, క్యూడి అవుతుంది కదా, సారీ క్యూసి కదా, ఇది క్యూసి. అలాగే నెక్స్ట్ పిబి ఈక్వల్ టు క్యూడి అవుతుంది. ఈ రెండు ఎలా చెప్పగలిగామంటే రేడియస్ ఆఫ్ కాంగ్రుయెంట్ సర్కిల్స్. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండు ఏమవుతాయి మనకి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ PAB is congruent to triangle QCD. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసామంటే SAS కాంగ్రుయెన్స్ రూల్ అన్నమాట. మరి టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే ఆటోమేటిక్ గా వాటిలో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. AB అనేది CD కి కరెస్పాండింగ్ సైడ్ కదా, అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే AB ఈక్వల్ టు CD. ఎలా చెప్పామంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇదే కదా మనం రాబట్టాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. Okay, next theorem 9.3. The perpendicular from the center of a circle to a chord bisects the chord. Okay, మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క సెంటర్ O అనుకుందాం, అలాగే ఒక కార్డ్ AB అనేది కార్డ్ అనుకుందాం. ఇక్కడ ఏమన్నారు, ఈ సెంటర్ నుంచి, ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ కార్డ్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది ఈ కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని మనం ప్రూఫ్ చేయమన్నారు అన్నమాట. ఓకే, గివెన్ ఇక్కడ ఒక సర్కిల్, ఒక కార్డ్ అండ్ పర్పెండిక్యులర్ ఇచ్చారు కదా. ఓకే, ABBA chord of circle with center O అండ్ ఇంకేమి ఇచ్చారు మనకి, ఈ OP అనేది AB కి పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు. అంటే OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇది బైసెక్ట్ చేసిన ప్రూవ్ చేయాలి. అంటే AP P అనేది మిడ్ పాయింట్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి, AP ఈజ్ ఈక్వల్ టు BP అని ప్రూవ్ చేయాలి. రిక్వైర్డ్ టు ప్రూవ్ AP ఈక్వల్ టు BP. ఇక్కడ కన్స్ట్రక్షన్, మనకి ట్రయాంగిల్స్ అనేవి ఏమి కనిపించట్లేదు కాబట్టి నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అంటే ఈ సెంటర్ ని A తోటి అలాగే B తోటి జాయిన్ చేస్తున్నాను నేను. ఓకే, కన్స్ట్రక్షన్.
జాయిన్ OA అండ్ OB. OAని OBని జాయిన్ చేసాం. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ప్రూఫ్ చేద్దాం, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ OAP ట్రయాంగిల్ OBP ఈ రెండిట్లో ఏవైనా పార్ట్స్ ఈక్వల్ చేద్దాం. మనకి OA ఈజ్ ఈక్వల్ టు OB అవుతుంది, ఎందుకంటే అవి రెండు కూడా ఒకే సర్కిల్ యొక్క రేడియస్లు కాబట్టి. OA ఈక్వల్ టు OB, కారణం ఏంటంటే రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది కదా, ఇది OP అనేది ABకి పర్పెండిక్యులర్ కాబట్టి మనకి యాంగిల్ OPA 90 ఉంటుంది, అట్లాగే OPB కూడా 90 ఉంటుంది. అంటే యాంగిల్ OPA ఈక్వల్ టు యాంగిల్ OPB ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్. సిన్స్ OP ఈస్ పర్పెండిక్యులర్ టు AB. నెక్స్ట్ మనకి OP అనేది కామన్ సైడ్, ఇది OAB ట్రయాంగిల్ కి చెందుతుంది, అట్లాగే OPB ట్రయాంగిల్ కి చెందుతుంది కదా. అంటే OP ఈక్వల్ టు OP ఎలా అంటే కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇవి రెండు కూడా ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్స్ ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. ఓకే, హైపోటెన్యూస్లు ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే ఒక కరెస్పాండింగ్ పెయిర్ ఆఫ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏ కాంగ్రుయెన్స్ రూల్ అప్లై చేయొచ్చు? RHS. అంటే RHS రూల్ అనేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు RHS కాంగ్రుయెన్స్ రూల్, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. దేర్ఫోర్ triangle OAP is congruent to triangle OBP by the rule of RHS congruence rule. ఇప్పుడు రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే అప్పుడు ఈ AP అనేది BP కి కరెస్పాండింగ్ పార్ట్ కదా, కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఎంప్లైజ్ AP ఈక్వల్ టు BP. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట? OP బైసెక్ట్స్ AB. హెన్స్ proved. Okay, next theorem 9.4. The line drawn through the center of a circle to bisect a chord is perpendicular to the chord. దీన్ని మనం థియరం నెంబర్ 9.3 కి కాన్వర్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఏంటి, మనం ఒక కార్డ్ కి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసాం, అది కార్డ్ ని బైసెక్ట్ చేస్తుందని మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏంటి, ఒక కార్డ్ కి సెంటర్ నుంచి ఒక బైసెక్టర్ ని డ్రా చేస్తే అది దానికి పర్పెండిక్యులర్ గా ఉంటుందని మనం ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాం, దీని సెంటర్ O అనుకుందాం, అలాగే ఒక కార్డ్ ఇచ్చారు AB కార్డ్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేసాం, ఈ O నుంచి ABకి అంటే AB యొక్క మిడ్ పాయింట్ P అనుకుందాం, ఒక లైన్ డ్రా చేసాం, ఇది APకి పర్పెండిక్యులర్ గా ఉంటుందని మనం ప్రూఫ్ చేయాలి అనమాట. ఓకే, గివెన్ AB be a chord of circle with center O and ఇంకేమి ఇచ్చారు మనకి, OP bisects AB, లేకపోతే P is the midpoint of AB, ఎలా రాసినా పర్లేదు. P is the midpoint of AB, అంటే దట్ ఈస్ AP ఈక్వల్ టు BP అని ఇచ్చారన్నమాట. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలి, అది ఈ కార్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB.
ఓకే, కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్స్ కావాలి కాబట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను నేను. ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నాను? సేమ్ ఇంతకు ముందులాగే ఇక్కడ ఓఏని ఓబిని జాయిన్ చేస్తున్నాను. ఓని సెంటర్ని ఏ తోటి బి తోటి జాయిన్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి. వాటిని కంపేర్ చేద్దాం. ప్రూఫ్ అంటే ఇక్కడ జాయిన్ చేసిన జాయిన్ ఓఏ అండ్ ఓబి. ఇక్కడ ప్రూఫ్ ఆ 2 ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి ట్రయాంగిల్ ఓబిపి రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉంటాయి? యాజ్ యూజువల్ గా ఓఏ ఓబి ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే రేడియల్ కదా. ఓఏ ఈక్వల్ టు ఓబి, రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. ఓకే, ఇంకేంటి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని ప్రూవ్ చేయొచ్చు. గివెన్ కదా, ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ, ఇది గివెన్. అంటే ఇక్కడ మనకి చూడండి, ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉంది, ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉంది. అలాగే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, కామన్ సైడ్ కదా. ఓపీ ఈక్వల్ టు ఓపీ, కామన్ సైడ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద కాంగ్రుయెన్స్ రూల్. ఎస్. ఓకే, therefore triangle OAP is congruent to triangle OBP. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం? ఎస్ కాంగ్రుయెన్స్ రూల్. మరి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఓపిఏ ఆర్ ఏపీఓ ఎట్లయినా పర్లేదు ఈక్వల్ టు యాంగిల్ ఓపిబి. ఎలా చెప్పగలం అంటే సిపిసిటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. కానీ ఈ రెండు యాంగిల్స్ మనకి ఏమవుతాయి? లీనియర్ పెయిర్ అవుతాయి. ఆ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ అవి రెండు కలిసి ఒక లైన్ ఫామ్ చేసే ఒక స్ట్రైట్ లైన్, కాబట్టి వాటిని మనం లీనియర్ పెయిర్ అంటాం. బట్ యాంగిల్ ఓపిఏ ప్లస్ లీనియర్ పెయిర్ అంటే వాటి యొక్క మొత్తం 180 అవుతుంది కదా. ఓపిబి ఈక్వల్ టు 180 డిగ్రీస్, ఎందుకంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్ కాబట్టి లీనియర్ పెయిర్. కానీ ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఒకదాని ప్లేస్ లో మరొకటి రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఓపిఏ ప్లస్ దీని ప్లేస్ లో కూడా యాంగిల్ ఓపిఏ అని రాయొచ్చు, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ ఏమవుతుంది? 2 యాంగిల్ ఓపిఏ అవుతుంది, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 2ని RHS లో తీసుకెళ్తే యాంగిల్ ఓపిఏ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 2 టేబుల్ 180 లో 90 టైమ్స్ కట్ అవుతుంది కదా, 90. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది? మనకి 90 వచ్చింది. ఆటోమేటిక్ ఇక్కడ యాంగిల్ 90 ఉంటుంది కదా. therefore OP is perpendicular to AB, hence proved. ఇదే కదా మనం రాబట్టాల్సింది, hence proved. ఓకే, నెక్స్ట్ థియరం 9.5. ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ కాంగ్రుయెంట్ సర్కిల్స్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. అంటే 2 కాంగ్రుయెంట్ సర్కిల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఒకే సర్కిల్లో ఈక్వల్ ఎంత ఉన్న కార్డ్స్ అనేది సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి మనం ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఒక సర్కిల్ తీసుకుందాం, 2 సర్కిల్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఒక సర్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ యొక్క సెంటర్ ఓ దగ్గర అనుకుందాం. 2 కార్డ్స్ అంటే ఏబి అనేది ఒక కార్డు, అలాగే సిడి అనేది మరొక కార్డు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉన్నాయని ఇచ్చారు. ఇప్పుడు ఇవి రెండు కూడా మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయని ప్రూఫ్ చేయమంటున్నారు అన్నమాట. ఓకే, గివెన్ ఓకే మనం ఏం ఇచ్చారు? ఏబి అండ్ సిడి ఆర్ 2 కార్డ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్.
to a circle of center O. అంటే దాని అర్థం ఏంటనమాట, ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నే మనం షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాం క్యూ. ఓకే, అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఓపి ఈక్వల్ టు ఓక్యూ. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇది యాక్చువల్ గా ఈ లైన్స్ ఇవ్వలేదు మనకి, ఇవి రెండు మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయని ప్రూవ్ చేయమన్నారు. దానికోసం మనం ఏం చేస్తున్నాం అన్నమాట, ఓపీని ఓక్యూని డ్రా చేసాం పర్పెండిక్యులర్ గా. అంటే డ్రా ఓపీ పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ ఓక్యూ పర్పెండిక్యులర్ టు సిడి. అంటే వాటికి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్స్ డ్రా చేసాం అన్నమాట. ఓకే, ప్రూఫ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇలా జాయిన్ చేస్తున్నాను. అంటే ఈ ఓఏని అలాగే ఓసిని జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఓపిఏ ట్రయాంగిల్ ఓక్యూసి ఈ రెండిట్లో ఏవి ఈక్వల్ గా ఉన్నాయి. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇవి రెండు కూడా అంటే మనం సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది మనకి ఈ కార్డ్స్ ని బైసెక్ట్ చేస్తుంది అని కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏబి యొక్క లెంత్ అలాగే సిడి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వాటిలో హాఫ్లు కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. ఇది ఎలా చెప్పగలిగామంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిడి కాబట్టి ఇది గివెన్ ఇచ్చినదే కదా. నెక్స్ట్ అంటే మనం ఇది ఈక్వల్ అని చెప్పాం. ఇంకేంటి మనకి నెక్స్ట్ ఓఏ ఈక్వల్ టు ఓసి, అవి రెండు కూడా ఒకే సర్కిల్ యొక్క రేడియే కదా. ఓఏ ఈక్వల్ టు ఓసి రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే మనం పర్పెండిక్యులర్ గా ఉండేటట్లు డ్రా చేసాం కదా. అండ్ యాంగిల్ ఓపిఏ ఈక్వల్ టు యాంగిల్ ఓసిక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎట్లా, ఇది మనం కన్స్ట్రక్షన్ నుంచి చెప్పాం, అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా. కన్స్ట్రక్షన్ ఇప్పుడు చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఎందుకంటే రెండిట్లోనే ఒక్కొక్క యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. అలాగే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏమంటాం మనం, హైపోటెన్యూస్ అంటున్నాం. దీని యొక్క హైపోటెన్యూస్ దీని యొక్క హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. అలాగే మరొక కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏపి లేకపోతే ఓపిఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓక్యూసి అన్నమాట. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం, ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, ఓక్యూ. ఎందుకంటే రెండు కరెస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. దట్ ఇంప్లైజ్ ఓపీ ఈక్వల్ టు ఓక్యూ. సిపి సిటి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. Then next theorem number 9.6. Chords equidistant from the center of a circle are equal in length. అంటే మనకి
దీన్ని మనం థీరం నెంబర్ 9.5కి కాన్వర్స్గా చెప్పుకోవచ్చు. అక్కడ ఈక్వల్ ఎంత ఉన్నవి సెంటర్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నవి ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటాయని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, అది ఒకే సర్కిల్ కావచ్చు లేకపోతే 2 కాంగ్రుయెంట్ సర్కిల్స్ కావచ్చు. దీని సెంటర్ O అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి 2 కార్డ్స్ AB అండ్ CD అనే 2 కార్డ్స్ ఇచ్చారు. ఇవి రెండు కూడా మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ OP అండ్ OQ ఇవి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం కదా, వీటిని ఈ రెండు ఈక్వల్ అన్నమాట. అయితే మనం ఏం ప్రూఫ్ చేయాలి? AB ఈక్వల్ టు CD అని మనం ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఓకే, గివెన్ AB and CD are 2 chords of a circle with center O and which are equidistant from O. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూఫ్ చేయాలి? వాటి యొక్క లెంగ్త్లు ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేయాలి. అంటే AB ఈజ్ ఈక్వల్ టు CD అని మనం ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, కన్స్ట్రక్షన్. ఏం చేస్తున్నాను? ఇక్కడ OAని OCని జాయిన్ చేశాను, లేకపోతే అటు కూడా జాయిన్ చేయొచ్చు. జాయిన్ OA అండ్ OC, లేకపోతే డ్రా పర్పెండిక్యులర్స్ OP అండ్ OQ అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ డ్రా OP పర్పెండిక్యులర్ టు AB, OQ పర్పెండిక్యులర్ టు CD. అప్పుడే మనం OP ఈక్వల్ టు OQ అని ప్రూవ్ చేయగలం కదా. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం ఒకసారి. ప్రూఫ్ ఇన్ ట్రయాంగిల్ OAP ట్రయాంగిల్ OCQ ఏమేమి సమానం అంటే ఇవి రెండు మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి కాబట్టి OP ఈజ్ ఈక్వల్ టు OQ అవుతుంది. అది గివెన్. OP ఈక్వల్ టు OQ గివెన్. ఎందుకంటే రెండు కార్డ్స్ కూడా మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అలాగే OA ఈక్వల్ టు OC అవుతుంది. రేడియల్ ఆఫ్ సేమ్ సర్కిల్ OA ఈక్వల్ టు OC, రేడియల్ ఆఫ్ సేమ్ సర్కిల్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది కదా, ఎందుకంటే OP అని OQ అనేవి పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ సెంటర్ O. అలాగే యాంగిల్ OPA ఈక్వల్ టు యాంగిల్ OQC ఈక్వల్ టు 90 డిగ్రీస్. కన్స్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అందులో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే ఒక పెయిర్ ఆఫ్ కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, దేర్ఫోర్ ట్రయాంగిల్ OA ఏటిని కంపేర్ చేస్తాం? OAP ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ OCQ. ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేసాం? RHS కాంగ్రుయెన్స్ రూల్ అప్లై చేసాం. ఇవి రెండు కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అప్పుడు ఆటోమేటిక్ గా కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ మనకి AP యొక్క కరెస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది? CQ అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ AP ఈక్వల్ టు CQ అవుతుంది. ఎలా చెప్పామంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఈ రెండింటిని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. దట్ ఇంప్లైజ్ 2 into AP ఈక్వల్ టు 2 into CQ. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు AP ని రెట్టింపు చేస్తే ఏమవుతుంది?
ఏపీ వస్తుంది. ఎందుకంటే మనం సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది ఆ కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ పి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్, క్యూ అనేది సిడి యొక్క మిడ్ పాయింట్. కాబట్టి ఏపీని డబుల్ చేస్తే ఏబి యొక్క లెంత్ వస్తుంది కదా, అంటే ఏబి ఈక్వల్ టు, అలాగే సిక్యూని డబుల్ చేస్తే సిడి వస్తుంది, సిడి. ఎందుకంటే ఇక్కడ ఓపి అండ్ ఓక్యూలు పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్. ఓపి అండ్ OQ are perpendiculars drawn from the center. చూడండి, ఇదే కదా మనం ప్రూవ్ చేస్తుంది, AB ఈక్వల్ టు CD, hence proved. ఓకే, నెక్స్ట్ మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.